హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను నా ఫిష్ ట్యాంక్ని క్లీన్ చేస్తున్నాను. 1 వీక్ అవుతుంది. సో ఇంకా టైం వచ్చేసింది క్లీన్ చేయాల్సి. సో అందుకే లైటింగ్ కానీ ఫిల్టర్ వైర్స్, ఆ పైప్స్ అవన్నీ కూడా తీసేస్తున్నాను. రిమూవ్ చేసేసి పైన టాప్ ఉంటుంది కదా, దాన్ని కూడా అంతా తీసేసాను. మనం ఇక్కడ వచ్చేసి నేను ప్లాస్టిక్ చెట్లు ఉంటాయి కదా, ప్లాంట్స్, అవన్నీ కూడా తీసేసి అలాగే ఈ వాటర్ని కూడా కొంచెం కొంచెంగా తీసేస్తున్నాను. ఫిషెస్ చూడండి ఎంత కంగారు పడుతున్నాయో, ఏం జరుగుతుంది, అమ్మో వాటర్ తగ్గిపోతున్నాయి అనేసి అవి చాలా భయపడిపోతున్నాయి. ఇంకా వాటర్ కొంచెం తగ్గిన తర్వాత బకెట్లోకి నేను ఫిషెస్ అన్నీ కూడా తీసేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ స్టోన్స్ కూడా క్లీన్ చేస్తానన్నమాట. చిన్న బకెట్లోకి స్టోన్స్ కూడా కలెక్ట్ చేసేసాను. కొన్ని వాటర్ని ఈజీగా తీసేయడానికి యూజ్ ఉంటుంది కదా, మళ్ళీ స్టోన్స్ కూడా అంత మురికిగా ఉంటుందని మొత్తం తీసేసానన్నమాట. ఈ జగ్తోనైతే నేను వాటర్ కొంచెం కొంచెంగా తీసేస్తున్నాను. అలాగే చేయితో కొంచెం క్లీన్ చేసేసాను. స్క్రబ్బర్ ఉంటుంది కదా కిచెన్లో వచ్చేసి, ఆ స్క్రబ్బర్తో కార్నర్ సైడ్లో అలా మురికే ఉంటుంది కాబట్టి మొత్తం క్లీన్ చేసేసాను. ఆ వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ ఒకసారి వాటర్ని క్లీన్ చేశాను. సో ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్న స్టోన్స్ అన్నీ కూడా నెమ్మదిగా పెడుతున్నాను. స్టోన్స్ పెట్టడం అయిన తర్వాత ఒక్కొక్క ప్లాంట్ని మనం ఇందులో ప్లాంట్స్ని కూడా వాష్ చేశానన్నమాట. ఆ ప్లాంట్ని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని అలా డెకరేట్ చేస్తున్నాను స్టోన్స్ పెట్టుకుంటూ. మళ్ళీ వాటర్ పెట్టిన తర్వాత అందులో పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఇక్కడ దివాళీకి మనం దీపాలు పెడతాం కదా, ఆ దీపాలవి పెట్టానన్నమాట. నాకు చిన్న పాట్స్ దొరకలేదు, సో దానివల్ల అలా డెకరేట్ చేశాను. ఇందులో మనం ఫిషెస్ని చూస్తే అవి ఎంజాయ్ చేస్తున్నాయి హ్యాపీగా. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. ఎంత మురికిగా ఉన్నాయో చూడండి. వాటర్ చాలా మురికి చేసేస్తాయి 1 వీక్లోనే. ఇంకా నేను వాటర్ ఫిల్టర్ నుండి వాటర్ అయితే తీసుకుంటున్నాను. దాదాపు ఒక 10 లీటర్స్ వాటర్ కావాల్సి ఉంటుంది. సో బకెట్లో ఫిల్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను ఈ వాటర్లోంచి ఒక 20% వాటర్, అంటే చిన్న బకెట్తో ఒక 20% వాటర్ మొత్తం తీసేస్తున్నాను. పైన ఉంది కొంచెం మురికి అంతా కిందికి వెళ్ళిపోయింది కదా, ఆ పైన ఉన్న మంచి వాటర్ని తీసుకొని ఫస్ట్ అయితే నేను ఇప్పుడు మనం అక్వేరియంలో ఫిల్ చేస్తున్నాను అన్నమాట. ఈ 20% వాటర్ ఎందుకు తీసుకున్నానంటే ఫిషెస్కి కొత్త వాటర్ మళ్ళీ అలవాటు పడవు, వాటికి ప్రాబ్లం అవుతుంది. అలా ఫిల్ చేసుకొని మంచి వాటర్ కొన్ని తీసుకొని ఇప్పుడు వాటికి ఉన్న మెడిసిన్ ఉంటుంది, అలాగే రాక్ సాల్ట్ అవన్నీ కూడా వేసేసాను. ఈ బ్లూ మెడిసిన్ వచ్చేసి వాటికి రోగాలు రాకుండా ఉంటుంది. ఆ వైట్ మెడిసిన్ వచ్చేసి వాటికి క్లోరిన్ ప్రాబ్లం, అలా వాటర్లో క్లోరిన్ ఈక్వల్గా ఉండడానికి అట్లా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఫుల్గా వాటర్ మొత్తం ఫిల్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి నేను ఫిషెస్ని యాడ్ చేస్తున్నాను. మెడిసిన్ యాడ్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత ఫిషెస్ యాడ్ చేసుకోవాలి, లేదంటే ఆ మందు కరగడానికి ఇబ్బంది అవుతుంది కదా. సో కరిగిపోయిన తర్వాత ఫిషెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను టాప్ పెట్టే ముందు కూడా కొంచెం వైర్స్ అన్నీ మళ్ళీ అందులో ఆ ఫిల్టర్ అదంతా కూడా సెట్ చేసుకుంటున్నాను. సో ఆ ఫిల్టర్, ఆ పైప్ కూడా అన్నీ సెట్ చేసుకొని ఇప్పుడు ఆ పైన టాప్ది ఉంటుంది కదా హౌస్ లాగా, అది పెట్టేస్తున్నాను. ఆ పైన మళ్ళీ ఒకసారి లోపల అంతా కరెక్ట్గా పెట్టుకొని చూసుకున్న తర్వాత అప్పుడు నేను యాడ్ చేశాను. ఇప్పుడు సెటప్ ఇలా వచ్చేసింది. ఇంకా లైట్ కూడా ఆన్ చేశాను. చూడండి, అంటే కొంచెం ఇక్కడ డస్ట్ లాగా ఉంటుంది. ఫిల్టర్ ఇప్పుడే స్టార్ట్ చేశాం కదా, ఫిల్టర్ అవ్వలేదు కదా వాటర్. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం క్లియర్ అవుతుంది, అప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఈ వాటర్ని నేను మొక్కలకు యూజ్ చేసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్. సో ఈ వాటర్లో వాటి ఫుడ్ కానీ వాటి వేస్టేజ్ అంతా ఉంటుంది కదా, మొక్కలకు మంచి గ్రోయింగ్ ఉంటుంది. సో వాటర్ పారబోయకుండా నేను మొక్కల కోసం యూజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో.
చాలా బాగుంటుంది ఇలా సెటప్ చేసుకుంటే అక్వేరియం. దాదాపు ఒక 40 మినిట్స్ అలా పడుతుంది నాకైతే ఈ చిన్న అక్వేరియం క్లీన్ చేసుకోవడానికి. జస్ట్ ఒక 10 లీటర్స్ వాటర్ది. సో ఎవ్రీ వీక్ మనం క్లీన్ చేసుకుంటే ఫిషెస్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి, మనకు కూడా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.